కుశాలపురం గ్రామంలో తన కుటుంబంతో నివసిస్తూ ఉంటుంది కౌసల్య. తన పెద్ద కొడుకు కోసం సంబంధాలు వెతుకుతూ ఉంటుంది. ఒకరోజు పెళ్లిళ్లు కుదిర్చే ఒక పెద్ద మనిషిని ఇంటికి పిలుస్తుంది. తనని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేస్తూ, రామయ్య గారు, ఒక మంచి పిల్లను చూడండి. పేదింటి పిల్లైనా పర్వాలేదు, కానీ అందరితో కలిసిమెలిసి సరదాగా నవ్వుతూ ఇంటిని బాగా చూసుకుంటూ పెద్దవాళ్లకి మర్యాదిస్తూ ఇంటి పరువు నిలబెట్టే అమ్మాయి అయితే అంతే చాలు. రూపాయి కట్నం తేకపోయినా పర్వాలేదు, కట్టుబట్టలతో వచ్చిన ఆ అమ్మాయిని మేము ఇంటికి ఆహ్వానిస్తాం. కౌసల్య గారు, మీరు నాకు సంబంధం చూడమని చెప్తే చాలు. ఎటువంటి పిల్ల కావాలో తెలీదా నాకు? మీ ఇంటికి తగ్గట్టు ఒక మంచి అమ్మాయి సంబంధం తెచ్చి చూపిస్తాను అని చెప్పి రామయ్య కాఫీ తాగేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు కీర్తి ఒక కాలేజ్లో చదువుకుంటూ ఉంటుంది. కీర్తి మరియు కుసుమ మంచి ఫ్రెండ్స్. కుసుమ డబ్బున్న ఇంటి పిల్ల, అల్లారు ముద్దుగా పెరుగుతుంది. కానీ కీర్తి అంటే తనకి చాలా ఇష్టం. అయితే రాజేష్ కోసం రామయ్య సంబంధాలు వెతుకుతూ కీర్తి ఇంటికి చేరుకుంటాడు. ఏంటి రామయ్య, ఇలా వచ్చావు? ఇంట్లో అంతా కుశలమే కదా? రా కూర్చో. ఏం లేదు సుబ్రహ్మణ్యం గారు, నేను మీ అమ్మాయి కోసం కౌసల్య గారి అబ్బాయి రాజేష్ సంబంధం తీసుకొచ్చాను. అబ్బాయి చాలా మంచోడు మరియు మర్యాదస్తుడు. ఉద్యోగం చేస్తున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తున్నాడు. డబ్బు విలువ కన్నా మనిషికి విలువిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి కుటుంబానికి మీ అమ్మాయిని కోడలిగా చేస్తే చాలా బాగుంటుంది. పైగా మీ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. వాళ్ళు కూడా మీ అమ్మాయి లాంటి బుద్ధిమంతురాలైన కోడల్ని వెతుకుతున్నారు. అందుకే మీ ఇంటికి వచ్చాను. మీరు సరే అనుకుంటే వాళ్లతో మాట్లాడేస్తాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కట్నం కోసం ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కట్నం లేకపోయినా పిల్ల మంచిదైతే చేసుకుంటాం అంటున్నారు. మీరు సరే అనుకుంటే నాకు ఏదో ఒక విషయం చెప్పండి. నేను వాళ్ళతో మాట్లాడి సంబంధం ఓకే చేసుకుని మీ అమ్మాయిని వాళ్ళకి చూపించి పెళ్లికి ముహూర్తాలు పెట్టించుకుని వచ్చేస్తాను. ఆ మాట వినగానే కీర్తి తండ్రి సుబ్రహ్మణ్యం చాలా సంతోషించి సరే అని చెప్తాడు. అయితే కౌసల్యకి కూడా కీర్తి బాగా నచ్చడంతో పెళ్లి జరిపించేస్తుంది. పెళ్లిలో కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. దగ్గరుండి కీర్తి పెళ్లి ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్తారు. కీర్తి పెళ్లిలో రాజేష్ కుసుమని చూస్తాడు. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇటువైపు కీర్తి తన అత్తవారింట్లో గృహప్రవేశం చేస్తుంది. అయితే ఆ రోజు పూర్తిగా వర్షం కురవటం వల్ల వీళ్లు పెళ్లి కోసమని ఇల్లుని లాక్ చేసి వెళ్లిపోవటం వల్ల ఇంట్లో అనుకోకుండా నీళ్లొచ్చేశాయి. అయితే పెళ్లైన మొదటి రోజే కీర్తి తన అత్తగారికి సాయం చేస్తూ ఉంటుంది. కౌసల్య కొత్త కోడల్ని వెళ్లి విశ్రాంతి తీసుకోమని చెప్తున్నా కూడా వినకుండా కీర్తి సాయం చేస్తుంది. మరుసటి రోజు కీర్తి వంటగదిలోకొచ్చి చూస్తుంది. ఏంటమ్మా, ఏం కావాలి? కాఫీ ఏమైనా పెట్టమంటావా? ఏం జరిగిందేంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదత్తయ్యా, ఇక్కడ వంట చేసే పద్ధతేంటా అని చూస్తున్నాను. మీరు పక్కకి రండత్తయ్యా, నేను కాఫీ పెట్టి మీకిస్తాను, కూర్చొని తాగుదురు. నేనొచ్చాక కూడా మీరు కష్టపడటం ఎందుకు? నాకు చిన్నప్పటి నుండే ఈ పనులన్నీ అలవాటు. మా అమ్మ పనికెళ్ళిపోతే ఇంట్లో పని చేసుకుంటూ వంట చేసుకుని కాలేజ్కి వెళ్లేదాన్ని. నాకీ పనంతా అలవాటే. మీరేం కంగారు పడకండి, అన్ని పనులు నేను చూసుకుంటాను. పైగా ఇప్పుడెలాగో ఇంట్లోనే ఉంటున్నానుగా, చదువుకోవలసిన బాధ్యత కూడా లేదు. ఇంకా పనులు మీరే చేస్తే నాకు ఖాళీగా ఉంటే టైం పాస్ అవదత్తయ్యా. మీరంతగా చెయ్యాలనుకుంటే నా పక్కన కూర్చొని కబుర్లు చెప్పండి, నేను క్షణాల్లో చేసి మీ ముందు పెట్టేస్తాను. అయినా నిన్నే కదమ్మా పెళ్ళయింది నీకు, అప్పుడే అన్ని పనులు నువ్వే చేస్తే చూసేవాళ్ళేమనుకుంటారు? నేను నిన్నేదో రాచి రంపాన పెడుతున్నానని అనుకుంటారు. చూసేవాళ్ళు 100 అంటారత్తయ్యా. మీరేంటో నాకు, నేనేంటో మీకు తెలుసు కదా. అనుకునే వాళ్ళని అనుకుంటూ ఉండనివ్వండి. అలా కోడలు అత్త కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటారు. ఇటువైపు రాకేష్ మరియు కుసుమ మధ్య ఫ్రెండ్షిప్ బాగా ఎక్కువై అది ప్రేమగా మారుతుంది. కొద్ది రోజుల తరువాత ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఆ విషయం కుటుంబ సభ్యులతో చెప్తే కుసుమ మంచి పిల్ల అని కీర్తి చెప్పడంతో కౌసల్య వాళ్ల వివాహానికి ఒప్పుకొని పెళ్లి జరిపించి ఇంటికి తీసుకొస్తుంది. వివాహం జరిగిన మరుసటి రోజు కుసుమ కొంచెం ఆలస్యంగా నిద్రలేచింది.
వెంటనే వంటగదిలో ఉన్న కీర్తి దగ్గరికి వచ్చింది. కీర్తి, ఒక మంచి కాఫీ పెట్టిస్తావా? చాలా టైర్డ్గా ఉన్నాను. నిన్న పెళ్లి కదా, చాలా అలసిపోయాను. దానికి ముందు పెళ్లి షాపింగ్ అని అవని ఇవని బాగా టైర్డ్ అయిపోతూనే ఉన్నాను. ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకుంటే గాని కొంచెమైనా రిలీఫ్ రాదు. అసలు ఈ పెళ్లి షాపింగ్ కోసం నిన్నే పిలుద్దామనుకున్నా, కానీ నువ్వు రాకేష్ కోసం చాలా బిజీగా ఉండుంటావు కదా, అందుకే నిన్ను పిలవలేదు. ఇంకా ఈరోజు టిఫిన్ ఏంటి స్పెషల్? నేను చేసి పెడతానులేవే, నువ్వు ముందెళ్ళి స్నానం చేసుకొని దేవుడి గదిలో దీపం పెట్టు. ఎవరైనా చూస్తే బాగోదు. కొత్త కొడలు ఇలా తిరుగుతుందని అంటారు. కాకపోతే టిఫిన్ చేశాక నువ్వెంతసేపు కావాలంటే అంతసేపు రెస్ట్ తీసుకో. ఏంటి నువ్వు అంత భయపడుతున్నావు? మన అత్తేమైనా సూర్యకాంతం టైపా ఏంటి? అలా ఏం లేదు. మన అత్తగారు చాలా మంచిది. కానీ ఇలా నైట్ డ్రెస్లో తిరుగుతూ ఉంటే చూస్తే బాగోదు కదా, అందుకే అలా చెప్పాను. సరే అని చెప్పి కుసుమ వెళ్లి ఫ్రెష్ అప్ అయి దేవుడి దగ్గర దీపం పెడుతుంది. తర్వాత కీర్తి అందరికీ టిఫిన్ పెడుతుంది. వెంటనే కౌసల్య, ఇద్దరు కోడళ్ళు చక్కగా కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటూ ఉండండి. మీరెలాగూ ఫ్రెండ్సే కదా, అలాగే ఉంటారనుకో. ఇంట్లో ఏ గొడవలు పడకుండా ఉండండి. ఎందుకంటే చూసేవాళ్లకి, ఇంట్లో ఉండేవాళ్లకి ప్రశాంతత ఉండదు. కౌసల్య కోడళ్ళంటే ఎదుటివాళ్లు మంచిగా చెప్పుకునేలాగా ఉండాలి, చెడు చెప్పుకునేలాగా కాదు. కుసుమ, నీకింటి పద్ధతులన్నీ తెలియవు కదా, కీర్తి చెప్తుంది, నేర్చుకో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కీర్తికి అన్ని పనులు వచ్చు. నువ్వు కూడా తనకి సాయం చేస్తూ ఉన్నావనుకో, నీకు కూడా అలవాటైపోద్ది. కౌసల్య అలా చెప్తుండడంతో కుసుమ తలూపుతుంది. కానీ కీర్తి మరియు కుసుమ ఫ్రెండ్స్ అవడంతో కుసుమకి ఏ పనులు రావని తెలిసి కీర్తినే అన్ని పనులు ఒక్కతే చేస్తూ ఉండేది. కానీ కౌసల్య మాత్రం అన్ని పనులు ఇద్దరూ కలిసి చేస్తున్నారన్న నమ్మకంతో ఏమీ పట్టించుకోకుండా ఇద్దరు కోడళ్ళని వదిలేసి తను గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు కౌసల్య హాల్లో కూర్చొని ఇలా అంటుంది. రాజేష్, కీర్తి, మీరు పెళ్లైన తరువాత ఎక్కడికి వెళ్ళలేదు కదా, అలా ఇద్దరూ కలిసి తిరిగి రండి. చిన్న కోడలు నేను ఇంట్లో ఉంటాం కదా, అన్ని పనులు మేమిద్దరం చూసుకుంటాం. మీరు సరదాగా వెళ్లి తిరిగొచ్చాక చిన్న కోడలు రాజేష్ కూడా వెళ్ళొస్తారు. నాకైతే 4 ఒకేసారి పంపించాలనుంది. కానీ ఇంట్లో ఎవరూ లేకపోతే వ్యాపారం దెబ్బతింటుంది. ఒకరు వెళ్ళొచ్చాక ఇంకొకరిని పంపిద్దాం అనుకుంటున్నాను అని పెద్ద కొడుకు కోడల్ని ఒక 4 రోజులు వేరే ఊరికి పంపిస్తుంది. వాళ్లు వెళ్లిపోయాక కుసుమని వంటగదిలోకి రమ్మంటుంది. కుసుమ, నేనొక వైపు అన్నం, ఇంకోవైపు రసం చేస్తాను. నువ్వు కూరగాయలు కట్ చేయి. కూరగాయలు కట్ చేయడం అయిపోతే కూర కూడా వండేస్తాను. నువ్వు కట్ చేసిన తరువాత ఇల్లు మొత్తం ఊడ్చి తడిగుడ్డ పెట్టు. అసలే కీర్తి లేదు. మనిద్దరం కలిసి తొందరగా పనులన్నీ పూర్తి చేసుకోవాలి. కౌసల్య అన్ని పనులు చకచకా చెప్పడంతో కుసుమకేం చెయ్యాలో అర్థం కాదు. వెంటనే కోపంగా, ఏంటత్తయ్యా ఒక పని మీద ఒక పని చెప్తున్నారు? అయినా ఇంత కట్నం తెచ్చి, ఇంత చదువుకొని, ఇంత బంగారం తీసుకొచ్చి మీ ఇంట్లో అన్ని పనులు చెయ్యడానికా? నాకంటూ ఒక స్వేచ్ఛ లేదా ఏంటి? అలాగే ఏదో ఒక పని చెప్తూనే ఉన్నారు. నాకసలు పనులు చేయటం అలవాటే లేదు. చిన్నప్పటి నుండి ఏ పని చెయ్యలేదు నేను. ఎప్పుడు మీకు ఈ విషయం చెప్దామని అనుకుంటున్నా. రాకేష్ మరియు కీర్తి నన్ను ఆపుతున్నారు. ఈ రోజైనా మీకు ఈ విషయం చెప్పడానికి నాకు అవకాశం దొరికింది. ఎన్ని రోజులు కూడా కీర్తియే అన్ని పనులు చేస్తుండేది. అవునా? నీకొక్క పని కూడా రాదా? ఇన్ని రోజులు నువ్వు నేర్చుకోలేదా? కీర్తి నీకు అన్నీ నేర్పిస్తుందని అనుకుని నేనేం పట్టించుకోకుండా వదిలేశాను. ఇక్కడ డబ్బులు మ్యాటర్ కాదు. నాకొక్క విషయం చెప్పు. ఇప్పుడు నువ్వు ఇంటి పనుల కోసం ఒక మనిషిని పెట్టుకున్నావే అనుకో, ఆ మనిషికి ఆరోగ్యం బాగోకపోతే అప్పుడు అన్ని పనులు ఎవరు చెయ్యాలి? ఒకవేళ బయట నుండి తెప్పిద్దామని అనుకుంటున్నావనుకో, ఇప్పుడు ఇంత భారీగా వర్షాలు పడుతున్నాయి గదా, ఇలాంటి సమయాల్లో కొన్ని ఏరియాల్లోకి ఫుడ్ డెలివరీ కూడా ఇవ్వరు. ముఖ్యంగా మనలాంటి ఏరియాలకి అస్సలు ఇవ్వరు. ఎందుకంటే మనం ఎలాంటి ఏరియాలో ఉంటున్నామంటే కొంచెం వర్షం కురిసినా మొత్తం ఈ లోకాలిటీ నీళ్లతో నిండిపోతుంది. ఇలాంటి సందర్భంలో నువ్వు ఒక్కదానివే ఆకలితో ఉండవు. ఇంట్లో వాళ్ళందరినీ ఆకలితో ఉంచుతావు. అందుకే కొద్దో గొప్పో ఇంటి పని, వంట పని వస్తే నువ్వు బతకడానికైనా పనికొస్తాయి కదమ్మా. కౌసల్య నెమ్మదిగా అర్థమయ్యేటట్టుగా కుసుమకి చెప్పడంతో కుసుమ అర్థం చేసుకుని అత్తగారు చెప్తూ వెళ్తుంటే అన్ని పనులు కొంచెం కొంచెంగా నేర్చుకోవటం మొదలెట్టింది.
కౌసల్య తన ఇద్దరు కొడుకులు మరియు కూతురికి వివాహం చేసి ప్రశాంతంగా జీవనం గడుపుతూ ఉంటుంది. పెళ్లిళ్లు జరిగిన వెంటనే ఇద్దరు కోడళ్ల కాపురాలు వేరువేరు చేసేస్తుంది. ఎక్కడ గొడవలొచ్చి వాళ్ల మధ్య మనస్పర్ధలొచ్చి విడిపోతారేమోనన్న భయంతో ముందుగానే ఇద్దరు కోడళ్ళని విడదీసి వేరువేరు ఇల్లులిచ్చి ఆ ఇంట్లో వాళ్ల కాపురాల్ని పెడుతుంది. కౌసల్య మాత్రం కొద్ది రోజులు పెద్ద కొడుకు దగ్గర, కొద్ది రోజులు చిన్న కొడుకు దగ్గర ఉండేది. అప్పుడప్పుడు వెళ్లి తన కూతుర్ని కూడా చూసొచ్చేది. కౌసల్య కూతురు కావ్య వచ్చినప్పుడు అందరూ కలిసి పెద్ద కొడుకు రాజేష్ ఇంట్లో గాని లేదంటే చిన్న కొడుకు రాకేష్ ఇంట్లో గాని ఉండేవాళ్లు. ఎవరెక్కడున్నా రోజూ రాత్రిపూట మాత్రం నది ఒడ్డుకు వెళ్లి చక్కగా తిని రావటం అలవాటు. అసలు ఈ అలవాటు కౌసల్య వల్లే వచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు ముగ్గురు పిల్లల్ని నది ఒడ్డుకు తీసుకెళ్లి అక్కడ చంద్రుణ్ణి చూపిస్తూ అన్నం తినిపించటం మొదలెట్టింది. అలా వాళ్లకి బయట తినటం అలవాటైపోయింది. ఏంటండి రోజు బ్యాగ్లో సామాన్లు పట్టుకొని పిల్లల్ని పట్టుకొని వెళ్లేటప్పటికీ నాకు తల ప్రాణం తోకకొస్తుంది. నా వల్ల కావట్లేదండి. రోజూ అవి పట్టుకుని వెళ్ళి మళ్ళీ అవన్నీ తీసుకురావటం, ఇలా తిరిగేటప్పటికే సరిపోతుంది. పొద్దటి నుండి ఆఫీస్లో కష్టపడి సాయంత్రం వచ్చి మీరు కోరిన కోరికలు తీర్చడానికి నా వల్ల కావట్లేదు. ఏదో కొద్దిగా వండుకొని ఇంట్లో కూర్చొని తిందామండి. ఏమైంది కీర్తి? నువ్వేమైనా ఇబ్బంది పడుతున్నావా చెప్పు. నీకే సాయం కావాలన్నా నేను చేస్తాను, కానీ ఇంటి దగ్గర తిందామని మాత్రం అనకు. నాకు రోజు నది ఒడ్డున తినటమే అలవాటు. ఆ అలవాటుతో నా భావాలు ముడిపడి ఉన్నాయి. చిన్నప్పటి నుండి అమ్మ అక్కడికి తీసుకెళ్లి తినిపించటం వల్ల మాకు వాటితో చాలా జ్ఞాపకాలున్నాయి. నీకేం కావాలన్నా సాయం చేస్తాను. దయచేసి ఇంట్లో తిందామని మాత్రం అనద్దు ప్లీజ్. మీరంత ఎమోషనల్గా ఫీల్ అయితే నేనేం మాట్లాడగలను చెప్పండి అని కీర్తి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడికి తన తోడికోడలు కుసుమ వచ్చింది. నాకీరోజు ఆఫీస్లో బాగా లేట్ అయిపోయిందక్కా. నేనొచ్చేటప్పటికి ఆలస్యం అయిపోయింది. మీ మరిది గారితో మనం బయటకెళ్ళి టిఫిన్ తిందామని అన్నాను. ఆయనేమో టిఫిన్ ఇంటికి పట్టుకొస్తాను, అప్పుడు నది ఒడ్డుకి వెళ్ళి అందరం కలిసి తిందామంటున్నారు. ఏంటక్కా ఈ అలవాటు? నాకస్సలు అర్థం కావట్లేదు. ఈ మధ్య రోజు రోజుకి వీళ్ళ అలవాట్లు చూస్తుంటే నాకు విసుగొచ్చేస్తుంది. ఎందుకు కోడళ్ళు ఇద్దరూ అంతలా విసుగెత్తిపోతున్నారు? అయినా చిన్నప్పటి నుండి వాళ్ళు చంద్రుణ్ణి చూస్తూ అల్లరి చేస్తూ తినటం అలవాటు. వాళ్ళకి చల్లగాలి, అక్కడుండే వాతావరణం నచ్చుతుంది, ప్రశాంతత వస్తుంది. అదే ఇంట్లో 4 గోడల మధ్య రాదు కదా. అందుకే వాళ్ళకి ఆ జీవితం అలవాటైపోయింది. అయినా ఆఫీస్లో ప్రెషర్ వల్ల వాళ్ళిలా చేస్తున్నారు. ఆఫీస్లో పని లేనప్పుడు మీతో బయటికెళ్లేటప్పుడు వాళ్ళు మీతోనే కదా తింటున్నారు. దానికి ఇంత రాద్ధాంతం చేయడం అవసరం అంటారా? అయినా ప్రతి విషయం భూతద్దంలో పెట్టి చూడకండి. మనకి మన కుటుంబానికి అది అస్సలు మంచిది కాదు. అది కాదత్తయ్యా, రోజు అన్నీ పట్టుకెళ్లటం మళ్ళీ తీసుకురావడం అంటే కష్టంగా అనిపిస్తుంది. మేం కూడా ఆఫీస్కెళ్ళి పనులు చేసుకొని వస్తున్నాం కదా. ఇంకా రాత్రికొచ్చి ఈ పని కూడా అంటే కొంచెం విసుగొస్తుంది. అదేదో ఇంట్లోనే ఒక ముద్ద తిని ప్రశాంతంగా పడుకోవాలనుకుంటున్నామంతే. అక్క చెప్పింది నిజమే అత్తమ్మా. రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చేసరికి అలసిపోతున్నాం. అందుకే అక్కలా అంటుంది సరే చూద్దాంలే అంటూ కౌసల్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఏదో ఒక రకంగా అబ్బాయిలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. కోడళ్ళు చెప్పేది కూడా నిజమే కదా. అందుకే ఒకసారి వెళ్ళి మాట్లాడితే బాగుంటుందేమో అని అనుకుంటూ అబ్బాయిల దగ్గరికి వెళ్తుంది. బయట నది ఒడ్డున ఇద్దరు కొడుకులు కూర్చుని ఉంటారు. బాబు రాకేష్, రాజేష్, ఇప్పుడు నేను చెప్పేది వినండి. మీరు రోజు నది ఒడ్డున కూర్చొని తినటం కోడళ్ళిద్దరికీ ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళొచ్చి మళ్ళీ అన్ని వంటలు చేసి సర్దుకొని నది ఒడ్డుకు వస్తున్నారు. అన్ని పనులు చేసుకుని రావడానికి చాలా బాధపడుతున్నారు. వాళ్ళు బయట ఆఫీస్లో రోజంతా అలసిపోయి ఉంటారు కదా. మళ్ళీ ఇవన్నీ అంటే ఇబ్బంది పడుతున్నారు. కొంచెం మీరు కూడా సాయపడటం లేదు. అదే మీరు చేస్తున్న పెద్ద తప్పు. మీతో పాటు వాళ్ళు కూడా కష్టపడుతున్నారుగా. ఇంటి బాధ్యతలు వాళ్లే చూస్తున్నారు. ఇంటికేం కావాలో కూడా వాళ్లే చూసుకుంటున్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చి స్ట్రెస్ అని చెప్పి నది ఒడ్డుకొచ్చి కూర్చుంటున్నారు. వాళ్ళు కూడా అంతే స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా. దానికోసం మీరెప్పుడూ ఆలోచించనే లేదు. వాళ్ళు వంట చేసి పెడుతుంటే మీరు సామాన్లు సర్దేటట్టుగా ఉండాలి. వాళ్ళు వచ్చేటప్పటికి ఆలస్యమైతే మీరే వంట చేసేటట్టుగా ఉండాలి. అంతేగాని బాధ్యత అంతా వాళ్ళ మీద పడేసి ఇలా వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళు కూడా బాధపడతారుగా. వాళ్ళు కూడా మనుషులే కదా బాబు. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది.
మీరు వాళ్ళిద్దరి చేత ఒక మంచి వ్యాపారం పెట్టిస్తే అప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు. మీరు ఆఫీస్ నుండి వచ్చేసరికి వాళ్ళు నది ఒడ్డునే కనిపిస్తారు. నది వల్ల బిజినెస్ బాగుంటుంది. ఇక్కడే బయట ఉండటం వల్ల మీరు కూడా కలిసొచ్చి ఇక్కడే తినేటట్టుగా ఉంటుంది. ఇంట్లో వంట చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ వ్యాపారం ఉంటే మీరు కూడా తినొచ్చుగా. పైగా నేను కూడా వాళ్ళకి సాయంగా ఉంటాను. మీరు భోజనం అయ్యాక కొట్టు మూసేందుకు సాయం చేస్తే అంతే చాలు. నీ ఆలోచన అయితే బాగుంది, కానీ ఈ విషయం ఒకసారి కీర్తి మరియు కుసుమల్ని అడగండి. వాళ్ళు ఒప్పుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీరిద్దరే సాయంగా ఉంటానంటే వాళ్ళెందుకు చెయ్యరు చెప్పండి. సరే అమ్మా, ఈసారి నుండి సాయం చేస్తాం. అని చెప్పి అక్కడి ఉండి తమ భార్యలొస్తారని ఎదురు చూస్తున్నారు. వాళ్ళింతలో భోజనం పట్టుకొని నది ఒడ్డుకొచ్చారు. రాజేష్ తన భార్య కీర్తిని పక్కకి తీసుకెళ్లి, సారీ కీర్తి, నా వల్ల నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని అనిపించింది. పొద్దుటి నుండి ఆఫీస్లో పని చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు పిల్లలకి భోజనం పెట్టడం ఇవన్నీ చేస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా నీకు. ఈ రోజు నుండి నీకెటువంటి సాయం కావాలన్నా నాతో చెప్పు, నేను చేసి పెడతాను. ఏంటండి సడన్ గా ఈ మార్పేంటి? ఏదైతేనేలే, మీలో మార్పు వచ్చింది కదా, నాకు అంతే చాలు. ఇంతలో రాకేష్ తన భార్య కుసుమతో మాట్లాడుతుంటాడు. ఇందాక అమ్మొచ్చి నాతో అన్నయ్యతో మాట్లాడింది. మీరు బాధపడుతున్న విషయం వివరించింది. నిజంగా అప్పుడు అనిపించింది నేను నీ విషయంలో ఎంత పొరపాటు చేశానని. ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను, నువ్వు చేసే ప్రతి పనిలో నీకు నేను సాయంగా ఉంటాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఇంకా వదిన కలిసి ఈ నది ఒడ్డున ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందేమో. ఎంతని మీరు బయట కష్టపడుతుంటారు. నది ఒడ్డున బిజినెస్ అంటే మంచి లాభాలు వస్తాయి. ఎందుకంటే ఇక్కడ చల్లగా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరూ వచ్చి తినడానికి ఇష్టపడతారు. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే నేను అన్నయ్య వచ్చి మీ ఇద్దరికి సాయం చేస్తాం. అంతవరకు అమ్మ మీతో అన్ని పనులలో సాయం చేస్తూ ఉంటుంది. ఓసారి వదిన మరియు నువ్వు మాట్లాడుకోండి. మీ ఇద్దరికి ఓకే అనిపిస్తే వ్యాపారం మొదలెడదాం. రాకేష్ చెప్పిన మాటలు విని కుసుమ ఆలోచనలో పడింది. ఇంతలో రాజేష్ కూడా తన భార్యకి నది ఒడ్డున బిజినెస్ గురించి వివరిస్తాడు. మేము సాయంత్రమంతా బిజినెస్ చేసుకుని కూర్చుంటే పిల్లలకి ట్యూషన్కి ఇంటికొచ్చాక వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారండి? మీరే ఆఫీస్ నుండి అలసిపోయొస్తారు. నువ్వేం కంగారు పడకు కీర్తి, నేనున్నాను కదా. వాళ్ళకి ట్యూషన్ పట్టుకుని వెళ్ళి తిరిగి తీసుకొచ్చే బాధ్యత నాదే. నువ్వు ఇన్నాళ్లుగా ఆఫీస్కి వెళ్ళి వచ్చి పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్ళి అన్నీ చూసుకుంటున్నావు కదా, అలాగే నేను కూడా ఈ రోజు నుండి అన్ని పనులు చూసుకుంటాను. అన్నింటికీ నువ్వు సరే అనుకుంటే నువ్వు కుసుమ కలిసి మాట్లాడుకోండి, బిజినెస్ మొదలెట్టండి. కీర్తి సరే అని చెప్పడంతో కీర్తి మరియు కుసుమ ఒకరికొకరు కలిసి వ్యాపారం పెట్టడానికి మాట్లాడుకున్నారు. సాయంత్రం స్నాక్స్ మరియు లైట్గా డిన్నర్ బిజినెస్ ఏర్పాట్లు చేస్తారు. అయితే కొత్తలో పెట్టినప్పుడు మాత్రం పబ్లిసిటీ సరిగా లేక వ్యాపారం తక్కువగా జరిగేది. కొద్ది రోజుల తరువాత కీర్తి మరియు కుసుమ మంచి పబ్లిసిటీ చేయడంతో మరియు వాళ్ళ చేతి వంట టేస్ట్ అందరికీ నచ్చడంతో జనాలు రావడం మొదలవుతుంది. రోజు రోజుకి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. కీర్తి మరియు కుసుమ వ్యాపారం చేస్తుంటే వ్యాపారం జరిగినప్పుడు రాకేష్ మరియు రాజేష్ సాయంగా ఉంటూ ఉండేవాళ్లు. అలా వ్యాపారం మొత్తం జరిగిపోయాక అందరూ కలిసి నది ఒడ్డున తిని తరువాత షాప్ని క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోతుండేవాళ్లు. రోజు ఇలా జరగడం చూసిన కౌసల్య చాలా సంతోషిస్తుండేది. వేరు కాపురాలు పెట్టినా కూడా వాళ్ల మధ్య అన్యోన్యత చాలా బాగుండడంతో కౌసల్య మురిసిపోతూ చుట్టుపక్కల అందరికీ చెప్తూ ఉండేది.